యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అందరికీ హృదయపూర్వక వందనములు. ఈరోజు అంశము అన్య భాషలు గురించి మనం మాట్లాడుకుందాం. అన్య భాషలు అంటే మనకి రాని భాషలు, అన్య భాషలు అంటే మనకు తెలియని భాషలు, అన్య భాషలు అంటే మనకు అర్థం కాని భాషలు. వీటిని అన్య భాషలు అంటారు. ఈరోజు నేటి కాలంలో దేవుడు తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన సంఘంలో ఎక్కువగా ఈ భాషలో ప్రాముఖ్యంగా మనకి కనబడేవి. నాకు తెలిసి ఈ మధ్యకాలంలో కొంచెం తగ్గినాయి. మాలాంటి వారు కొంచెం వీడియోస్ అత్యధికంగా సత్యాన్ని చెప్పడం వల్ల బహుశా కొంతమంది క్రీస్తు విరోధులు ఇదేదో తేడాగా ఉంది, మనకు వ్యతిరేకత ఉంది, బాగా వైరల్ అయిపోతున్నాం కాబట్టి ఇది మానేయాలనే సహోద్దేశంతో బహుశా మానేశారు. ఈ అన్ని భాషలు అనేసరికి క్రైస్తవులో ప్రధానంగా కనబడేది మీకు తెలుసు, రెబరెబ, బర్రబర్ర, రబరకరమి అదే అంటారు. ఈ భాషలు నేను మొట్టమొదట శ్రీకాకుళంలో మా సిస్టర్ ఉండేవారు, మా రెండు అక్కయ్య గారు, అక్కడ మా బావగారు యూడీసీగా చేస్తుండేవారు. వాళ్ళు మేడ మీద, అతని పేరు చెప్పరు, నాకు బాగా సుపరిచితుడే, ఆయన మీద ఉండేది ఈ రిపర్ పెద్ద మీద కేకలేసి గొల్లు చేసి కేకలేస్తుండేవారు. నేను ఒకరోజు మా అక్కగారిని అడిగాను, ఏంటి ఇదేనంటే అది దేవుని ఆత్మ అలా వచ్చినప్పుడు వాళ్ళ భాషలతో మాట్లాడతారు, అది దేవదూతల భాష మరియు పరిశుద్ధాత్మడు వారిలోకి వచ్చినప్పుడు అలా జరుగుతుంది అని మా రెండు అక్క సెలవిచ్చారు. తమ్ముడు నాకు కూడా ఇలాగే ఆత్మలో ఎదగాలని ఉందిరా, ఈ ఆత్మరావుని ఎదురు చూస్తున్నానని నాకు అంది. బహుశా అప్పుడు మనం క్రైస్తవ్యాన్ని స్వీకరించలేదు, క్రైస్తవం గురించి అంతగా పరిపూర్ణంగా తెలియదు కాబట్టి బహుశా రైట్ అని అనుకున్నాను. కాలక్రమేణా నేను కూడా మా కంచిలి స్వగ్రామంలో, మళ్ళీ వాళ్ళ పేర్లు కూడా చెప్పను, బాప్తీస్ సంఘం ఒకటి ఉండేది ఇక్కడ. వాళ్ళు మాకు బాగా సుపరిచితులు, ఫ్యామిలీ ఫ్రెండ్స్. ఆ స్థానిక సంఘంలో కూడా ఇదే పరిస్థితి అనుకునేది. అప్పుడేమనిపించేది అంటే, అరే మరి ఇది ఆత్మ కదా, దేవుడు మనిషిలో నివాసం చేస్తాడు, లేదా మనిషిని దేవుడు తాకుతాడు, ఆ తాకినప్పుడు గొప్ప ఆశీర్వాదం మనకు వస్తాయి, మనం కూడా మాట్లాడాలని ఈ ప్రాక్టీస్ చేసాము. కొన్ని రోజులకి ఆ స్పిరిట్ కూడా నాలో పనిచేశాను, వాస్తవంగా ప్రతిదీ ఒప్పుకోవాలి. దాని తర్వాత పెంతెకోస్తు అనే సంఘం ఒకటి ఉంది పలాసలో, మా మిస్సెస్ వాళ్ళు చర్చ్ అక్కడ వెళ్ళేవారు, అక్కడ కూడా ఇదే ప్రాసెస్ ఉండేది. కాలక్రమేణా దేవుని మహాకృపను బట్టి ఆ మహాదేవుడు నన్ను తన కృపలో భద్రపరిచి తన వాక్యాన్ని, సత్యాన్ని ఉన్నట్టుగా బోధించాలని సహోద్దేశంతో నన్ను ఈ ప్రాంతంలో ఎన్నిక చేసి మంచి దైవజనులు, మంచి వర్తమానికులు, మంచి సువార్థికులు, మంచి బైబిల్ టీచర్స్ నా జీవితంలో పంపించి వారి ద్వారా కొన్ని సత్యవాక్యం నేర్చుకోవడం జరిగింది. ఇప్పటికీ నేర్చుకుంటూనే ఉంటాం. అయితే విషయం ఏంటంటే, వాస్తవానికి ఈ రిబరెబ, బరబర అనేది భాషలు ఉన్నాయా అని నేను పరిశుద్ధ గ్రంథాన్ని చాలాసార్లు చదివినప్పుడు ఎక్కడ కూడా యేసుక్రీస్తు ఈ పదాలను ఉపయోగించినట్టు కానీ, లేదా అపోస్తులు ఉపయోగించినట్టు కానీ, లేదా ఆది క్రైస్తవ సంఘం ఉపయోగించినట్టు కానీ, లేదా విశ్వాసులు ఎవరైనా నూతనంగా నమ్మిన వారు ఎక్కడైనా ఉన్నట్టు కానీ ఈ రెబ అనేది ఎక్కడ కూడా లేదు. మరి ఇది ఎందుకు వచ్చింది అని నేను స్టడీ చేయగా, కొంతమంది అపొస్తలుల కార్యములు 2వ అధ్యాయం 1-4 వచనం ఆధారం చేసుకొని, పెంతెకోస్తు పండుగ దినములు వచ్చినప్పుడు అందరూ ఒక చోట కూడి ఉండిరి. అప్పుడు వేగముగా వీచు బలమైన గాలి వంటి ఒక ధ్వని ఆకాశము నుండి అకస్మాత్తుగా వారు కూర్చుని ఉన్న
ఇల్లంతయు నిండెను. మరి అగ్నిజాలల వంటి నాలుకలు విభాగింపబడినట్టుగా వారికి కనబడి వారిలో ఒక్కొక్కరి మీద రాలగా అందరూ పరిశుద్ధాత్మ నిండిన వారే ఆ ఆత్మ వారికి వాక్శక్తి అనుగ్రహించడం కొలది అన్య భాషలతో మాట్లాడసాగేది. అంటే ఈ వచనాన్ని కోడ్ చేసుకొని ఇదిగో పండగ దినాన్న వాళ్ళు కూర్చున్నప్పుడు ఈ భాష వచ్చింది, పరిశుద్ధాత్మ దిగగానే ఈ భాషతో మాట్లాడారు. రైట్, మనం అలాగే అనుకుందాం. వాస్తవానికి అక్కడ మనం గమనిస్తే వారికి వాక్శక్తి అనుగ్రహించిన కొలది అని అన్నాడు. వాక్శక్తి వాక్శక్తి అంటే అర్థం ఏంటి? చెప్పే మాట అర్థం అవ్వాలి. వాక్శక్తి అంటే కొంతమంది అంటాం, ఇతను మంచి ప్రవీణుడు, మంచి వాగ్దాటండి అని అంటాం. దేని విషయంలో? ఒక ప్రసంగం చేసే విషయంలో, మనుషుల్ని సమాధాన పరిచే విషయంలో, ఒక రాజకీయ నాయకుడిని ఇంప్రెస్ చేసే విషయంలో, ప్రజల ఓట్లను దక్కించుకునే విషయంలో, ఇలా కొంతమందికి వాగ్దాటి ఉంటారు. ఆ వాగ్దాటిని మనం కొంచెం అధ్యయనం చేస్తే వాక్శక్తి అన్నాడు. అంటే వాక్యమును చెప్పే శక్తి దేవుడిచ్చాడు. ఎవరి ద్వారా అనుగ్రహించాడు? అపోస్తలులకు ఇచ్చాడు. ఎలాంటి వాక్శక్తి ఇచ్చాడంటే అన్య భాషలు అన్నాడు. అన్య భాషలు అంటే మొదట మీకు చెప్పాను, మనకి అర్థం కాని భాషలు, తెలియబడిన భాషలు, మనకి రాని భాషను అన్య భాష అంటారు. అయితే వీళ్ళకి ప్రత్యేకంగా అన్య భాషలు అనేసరికి ఈ క్రీస్తు విరోధులకి ఏమర్థమైందంటే రెబరెబ, బర్రబర్ర, రెమరెమ అర్థమైంది. వాస్తవానికి రెమరెమ, బర్రబర్ర, బిర్రబెర్ర కాదు, బీరకాయ దొండకాయ కాదు. అది మనం ఇంకా లోతుగా ఆలోచన చేస్తే మార్కు సువార్త 16:15 మరియు మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించడే అన్నాడు. ఇప్పుడు వీళ్ళంతా కూడా యూదులు, యోధా గోత్ర అంటే ఇశ్రాయేల్ జనాంగంలో ఉన్నటువంటి గోత్రానికి సంబంధించిన వారు. వృత్తిరీత్యా వీళ్ళు జాలర్లు, కానీ వీళ్ళు జాలర్లు కాదు, వృత్తిరీత్యా జాలర్లు. మన భారతదేశంలో వృత్తిరీత్యా జాలరేసరికి ఆడొక ఏదో ఒక కులం పేరు పెట్టేస్తారు. అక్కడ పెట్టడానికి అలా లేదు. 12 గోత్రికుల్లో వీరితో గోత్రం. వృత్తిరీత్యా వాళ్ళు జాలర్లు, కానీ వాళ్ళు చదువు రాదు. చదువు లేని పామర్లను తండ్రి అయిన దేవుడు అనాదిలోనే యేసుక్రీస్తు ప్రభు వారికి 12 మంది శిష్యులు ఏర్పాటు చేశాడు. ఆయన భూమి మీదకి వచ్చిన 12 మంది వెంబడించారు. వెంబడించిన తర్వాత యేసుక్రీస్తు మరణమై పునరుద్ధరణ తర్వాత వాళ్ళకి అనేకమైన రాజ్య సువార్త విషయాలు చెప్పిన తర్వాత ఏం చెప్పాడంటే మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటించాలి. వీరికి ఏదో ఒక భాష ఉంటుంది, అది హెబ్రీ భాష, గ్రీకు భాష, అరమిక్ భాష, నాకు తెలియదు, నేను దాని గురించి మాట్లాడదలుచుకోలేదు. ఎవరికి వారికి వారి సొంత భాష ఉంటుంది. ఉదాహరణకి నేను ఆంధ్రలో పుట్టాను, నేను తెలుగువాడిని. నా పక్క రాష్ట్రం ఒరిస్సా, అక్కడ వారు ఒరియాలో మాట్లాడుతూ తెలుగులో మాట్లాడుతారు. ఇప్పుడు నేను ఒరియాలో ఉన్నాను, నాకు ఇప్పుడు దేవుడు ప్రేట్ చేస్తున్నా సర్వలోకానికి సర్వ సృష్టి ప్రకటించండి అంటే నా పక్క రాష్ట్రంలో ఉన్నవారు ఒరిస్సా ప్రజలు, ఒరియా నాకు రాదు. నేను ఒరియాలో మాట్లాడతాను. ఆ పక్క రాష్ట్రం తమిళనాడు ఎలా మాట్లాడతాను. ఆ పక్క రాష్ట్రం వెళ్తే వెస్ట్ బెంగాల్, అక్కడ బెంగాలీ ఎలా మాట్లాడతాను. ఇది ప్రత్యేకంగా అపోస్తులకు తండ్రి అని దేవుడు చెప్పింది ఏంటంటే, తండ్రి క్షమించండి ప్రభువు యేసుక్రీస్తు చెప్పింది ఏంటంటే, మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వసృష్టి సువార్త ప్రకటన. ఎలా ప్రకటిస్తారు? వీళ్ళ భాషలో చెప్తే వాళ్ళకి అర్థం కాదు, వాళ్ళు చెప్తే వీళ్ళకి అర్థం కాదు. వీళ్ళకి అర్థం అవడానికి అనగా ఏ రాష్ట్రానికి వెళ్తే ఆ రాష్ట్రంలో ఉన్న భాషలు వీరికి అధికారం ఇచ్చాడు, వారికి అధికారం ఇచ్చాడు. అపోస్తల కార్యములు 1:4 ఆయన వారిని కలుసుకొని ఇలాగ ఆజ్ఞాపించను, మీరు యెరూషలేము నుండి వెళ్ళక నా వలన వినిన తండ్రి యొక్క వాగ్దానం కనిపెట్టుడే. ఇప్పుడు యేసు ప్రభు వారు ఈ మాట చెప్పిన తర్వాత నేను వెళ్ళిపోతున్నాను, మీరు భయపడకండి, నేను చెప్పినట్టు మీకు వాగ్దానం చేసినట్టు వేరొక ఆదరణకర్త పంపుతున్నాను కదా, అంతవరకు మీరు యెరూషలేము పట్టణంలో మందిరంలో మేడగది మీద కూర్చోండి, నేను చెప్తాను. అప్పుడు ఎలా చేయాలో ఆ పరిశుద్ధాత్మ వచ్చి మీకు చెప్తున్నప్పుడు ఆయన వెళ్ళిపోయిన తర్వాత ఏం జరిగిందో మనం చూద్దాం.
ఏం జరిగింది చూద్దాం. మనం చదువుకున్నట్టు ఇప్పుడు అపోస్తలుల 2వ అధ్యాయం 1-4 పెంతెకొస్తు పండుగ వచ్చినప్పుడు అందరూ ఒక చోట కూడి ఉండరు. అప్పుడు వేగముగా వీచి బలమైన గాలి ఉండకు దీన్ని ఆకాశం నుండి అకస్మాత్తుగా వారు కూర్చున్న నీళ్ళంతయు నిండెను. మరి అగ్నిజాలం వంటి నాలుగులు వేగపడినట్టుగా వారు కనబడి వాళ్ళు ఒక్కొక్కరి మీద రాలగా అందరూ పరిశుద్ధాత్మ నిండేవారు. ఆ ఆత్మ వారికి వాక్శక్తి అనుగ్రహించిన పడితే అన్ని భాషలతో మాట్లాడారు. కాబట్టి ఎందుకంటే నాయకుడు అనేవాడు వెళ్ళిపోయిన తర్వాత వెంబడించే కార్యకర్తలు బలమైపోతారు. ఈ బలహీనమైపోకుండా ఉండడానికి ప్రభువైన యేసుక్రీస్తు తండ్రి దగ్గరికి వెళ్ళిన తర్వాత పరిశుద్ధాత్ముడిని తండ్రిని వేడుకొని పంపించడం జరిగింది. పరిశుద్ధాత్ముడు వచ్చాడు, వీళ్ళందరికీ అందరి మీద ఇచ్చాడు. అది ఎలా అనుభవం జరిగింది నాకు తెలియదు ప్రాక్టికల్గా. అది వారు అనిపించే వరకే తెలుస్తుంది. వారు దాన్ని అనిపించిన తర్వాత అన్య భాషలతో మాట్లాడారు. అంటే అన్య భాషలు అంటే వీరికి ప్రపంచంలో ఉన్న ప్రతి భాషలో వచ్చేటట్టు ఆ వాక్శక్తి పరిశుద్ధాత్మ వారికి అనుగ్రహించారు. అలా అనుగ్రహించబట్టే యేసుక్రీస్తు శిష్యుల్లో ఒక వ్యక్తి అయినటువంటి తోమా గారు చెన్నై వచ్చినట్టు, తమిళనాడు రాష్ట్రం వచ్చినట్టు మనం ఇప్పుడు కూడా వింటున్నాం. అది వాస్తవమా కాదనేది నాకు తెలియదు, నేను ఇప్పుడు ఆ సమాధికి వెళ్ళలేదు. కానీ ఇప్పుడు కూడా చరిత్రలో చాలామంది చెప్తారు తోమ గురించి ఎలా సువార్త చేశారు? అరామికులు చేశారా, హెబ్రీలు చేశారా, గ్రీకులు చేశారా? లేదు కదా, తమిళంలో చేయాలి. ఫస్ట్ ఆ రోజుల్లో షిప్ దిగ్గానే, పడవ దిగ్గానే ఆయన ఏది మాట్లాడుంటాడో ఖచ్చితంగా తమిళం మాట్లాడు. ఎలా వచ్చిందంటే అది పరిశుద్ధాత్మ. అక్కడికి వెళ్ళి పరిశుద్ధాత్మ శక్తితో తమిళ్లో మాట్లాడే తప్ప రేబరేబా బరబరా అని మాట్లాడలే. అప్పుడు గోక్కుడు వాడు పిచ్చోడు అనుకుంటారు ఆయన. కాబట్టి సర్వలోకానికి వెళ్ళి సువార్త ప్రకటించే బాధ్యత అపోస్తలుది. కొంచెం అపోస్తలుది. కాబట్టి అపోస్తలుకి దేవుడు ఈ బాధ్యత ఇచ్చాడు. కాబట్టి వీరంతా ఆయా ప్రాంతానికి వెళ్ళి చెప్పాల్సిన బాధ్యత ఉంది. దయతో మీరు గమనించాలి. అన్య భాషలు అంటే ఈ రిబరెబా బరబల కాదు, తెలియబడిన భాషలు. అంటే పక్క రాష్ట్రంలో ఉన్న భాషలు కాదు. కొంతమంది చూడండి మన చుట్టూ ఉంటారు, కొన్ని కులవారులు ఉంటారు. ఆ కులవారుల భాషలు మనకి అర్థం కావు. ఆ భాష మనకు కొన్ని అర్థం కావు. ఉదాహరణకి అపోస్తలుల 2వ అధ్యాయం 5వ వచనంలో ఆ కాలమున ఆకాశమున క్రింద నుండి ప్రతి జనంలో నుండి వచ్చిన భక్తి గల యూదులు యెరూషలేములో కాపురమండి. ఆ రోజులు ఏం చేశారంటే ఆకాశం కింద ప్రతి జనం అంటే యూదులు ఒక దగ్గర లేరు. ఈ బానిసత్వంగా అక్కడ వేసేసుకోండి, అందాక వాళ్ళు వేసుకోండి, 10 నిమిషాలు అయిపోయింది. అక్కడ ఏంటంటే ఈ యూదులు ఒక దగ్గర లేరు. ఆ రోజుల్లో కొంచెం ఈ రాజులు వచ్చిన తర్వాత గలిబిలి అవడంతో వాళ్ళు చెదిరిపోయారు. కానీ ఈ పెంతెకొస్తు దినంలో మాత్రం కంపల్సరీ అందరూ కూడా ఈ యెరూషలేము మందిరం రావాలి. అది కాన్సెప్ట్, అది ఆజ్ఞ. యెరూషలేములో కాపురం ఉంది. కాబట్టి ఇది ప్రపంచమంతా కూడా డివైడ్ అయిపోయి వెళ్ళిపోయారు. అలాగే అపోస్తలుల 2వ అధ్యాయం 6-8 చూస్తే ఈ శబ్దము కలుగుగా జనులు గుంపులుగా కూడి వచ్చి ప్రతి మనుషులు తన తన స్వభాషతో వారు మాట్లాడి విని కలవబడరు అన్నది. అంటే పేతురు గారు ప్రసంగం చేసినప్పుడు ఒక వాయిస్ మాట ఒక్కటే, కానీ అక్కడ వచ్చినటువంటి ఏ రాష్ట్రంలో చెదిరిపోయిన వ్యక్తులు అందరూ వచ్చారో ఆ రాష్ట్ర భాషల్లో ఈయన ఒక మాటే అందరికీ వేరే వేరే భాషలుగా వారి భాషల్లో అది వింటున్నారు. వాళ్ళు మనం కొంచెం లోతుగా చూస్తే ఈ శబ్దము కలుగా జన గుంపులుగా కూడి వచ్చి ప్రతి మనుషులు తన తన స్వభాషతో వారు మాట్లాడగా విని కలవరపడేది. అంతటా అందరూ విభ్రాంతి నుండి ఆశ్చర్యపడి ఇదిగో మాట్లాడుచున్న వీరందరూ గలిలయులు కారా? మనలో ప్రతివాడు తాను పుట్టిన దేశ భాషలో వీరు మాట్లాడడం మనం వినుచున్నామే, ఇదేమి అని అన్నాడు. అంటే ఒక వ్యక్తి పేతురు ఒక మాట్లాడుతుంటే వినేవారికి ఆయా భాషల్లోకి ఆ మెసేజ్ వెళ్ళిపోతుంది అనమాట. కాబట్టి ఒక్కసారి వాళ్ళు కలవడపడి ఇలేమైనా మందు కొట్టేశారా, వీరు కొత్త మద్యం తాగారా అని వాళ్ళు గాబరపడిపోయారు. అంతే తప్ప ఈ రిబరబ అనేది దేవదూతల భాష కాదు, పరిశుద్ధాత్మల భాష అంతకంటే కాదు. అది ఫేక్ డాక్యుమెంటరీ. అలాంటి వారితో సావాసం చేయకండి. అలాంటి వారిని దైవజనులు కాదు, వాళ్ళు ఖచ్చితంగా అపవాది అనుచరులు, సాతాను అనుచరులు. వారికి నిత్యనాశనం అనేది కురుకుదు అనే సంగతి మీరు దయతో గమనించాలి. అపోస్తలుల కార్యంలో 2వ అధ్యాయం 9-11 చూస్తే పార్థీయులు, మాదీయులు, ఏలామీయులు, మెసోపొతేమియు, యూదయ, కప్పదోకియా, పొంతు, ఆసియా, పృగియా, పంపులియా, ఐగుప్తు అనే దేశములు అందరూ వారు
కుఫే దగ్గర లిబియా ప్రాంతం యందు కాపురం ఉన్నవారు, రోమ నుండి పరవాసులుగా వచ్చిన వారు, యూదులు, యూదామత ప్రవిష్టులు, క్రేతీయులు, అరబీయులు మొదలైన మనమందరము వీరు మన భాషలతో దేవుని గొప్ప కార్యము వివరించుట వినుచున్నామని చెప్పుకొని అన్నారు. కాబట్టి వీళ్ళందరూ కూడా ఆయా భాష చదివిపోయారు. ఇప్పటికి కూడా మన వాళ్ళు చాలామంది పూర్వీకులు బాల్యంలో వెళ్ళిపోయిన తర్వాత అక్కడ తమిళ్, వెస్ట్ బెంగాల్ వాళ్ళు నేర్చుకుంటారు. వాళ్ళు స్వభాష కొంతమంది నేర్చుకుంటారు. నేను 3 భాషలు మాట్లాడగలను. అలాగా వాళ్ళు కూడాను పరిశుద్ధాత్ముడి శక్తితో వాక్శక్తి ఇవ్వగానే వాళ్ళు ఆ స్వభాషలు మాట్లాడుతున్నప్పుడు వారు ఆశ్చర్యపోయారు. ఈరోజు చాలామంది రెబరెబా బరబరా అనే గోల పెట్టి కేకలు పెట్టే వాళ్ళకి ఆ భాష అర్థమే వాళ్ళకి తెలియదు. ఏమంటే దేవుడు ఆత్మ మీద దిగిపోయింది అంటారు. అది దేవుని ఆత్మ కాదు, దెయ్యం ఆత్మ దిగింది అనే సంగతి స్తోత్రాలు గమనించాలి. అలాగే ఇలాంటి భాషలు ఇప్పుడు ఈ భాషలు ఏదైతే ఉన్నాయో అది అపోస్తులతో క్లోజ్ అయిపోయింది. మళ్ళీ వన్ వాయిస్ సో మెనీ వాయిస్ అనేది మరి రాదు. వాళ్ళు సువార్త ప్రకటించారు కాబట్టి దేవుడు అపోస్తులకి అన్య భాషలు అంటే ప్రపంచంలో ఉన్న ప్రతి లిపి భాష వారికి మాత్రమే సొంతం, వారికి మాత్రమే వచ్చు. ఒకవేళ ఇప్పుడు మనం నేర్చుకుంటే ఒక 2-3 భాషలు నేర్చుకో. కొంతమంది ఇంగ్లీషు మాట్లాడతారు, కొంత తమిళ మాట్లాడతారు, కొంత కన్నడ మాట్లాడతారు, కొంత ఒరియా మాట్లాడతారు. నేను 3-4 భాషలు మాట్లాడతాను. నా చుట్టూ ఉన్న సమాజం బట్టి నేను కొన్ని ఏరియా తిరగడం వల్ల కొన్ని భాషలు అలాగని ఫుల్ ఫ్లెడ్జ్గా మాట్లాడాలంటే మాట్లాడలేను. నాకు మాతృభాష తెలుగు కాబట్టి నేను అది మాత్రమే మాట్లాడలేను. ఎవరి మాతృభాషలో వారికి ప్రావీణ్యం ఉంటుంది. కానీ అపోస్తులు అలా కాదు. దేవుడు పరిశుద్ధాత్మ వాక్శక్తిని బట్టి వాళ్ళు ఏ ఊరినా సరే స్థానికమైనటువంటి ఆ స్వభాషను మాట్లాడి వారి వాక్యాలు దేవుని వాక్యం ప్రకటించారు. అలా ప్రకటించారు కాబట్టి ఆయా రాష్ట్రాల్లో, ఆయా దేశాల్లో దేవుని యొక్క గ్రంథము ఆ యొక్క భాషల్లో ప్రచురమైంది. దాన్ని ప్రింట్ చేశారు. అది నేడు ప్రపంచ మానవ జాతిలో ఉన్నటువంటి ప్రతి జాతికి కూడాను ఈ గ్రంథం అందింది. అలా చేయడం వల్ల కాబట్టి దయతో మీరు గమనించండి. అన్య భాషలు అంటే ఈ రెబరెబా బరబరా కాదు. అన్య భాష అంటే మనకి తెలియని భాషలు, మనము నేర్చుకునే భాషలు, మనకి అర్థం తెలియని భాషల్ని, వారు రాష్ట్రాల్లో ఉన్నటువంటి సొంత భాషల్ని అన్య భాష అంటారు తప్ప ఈ రెబరెబా బరబరలు కావు. అలా రాగానే గెంతులేసి కేకలేసేసి బట్టలు తీసుకొని అక్కడే వచ్చి అక్కడే దొడ్డికెళ్ళి ముక్కు శివుడిపోయి ఆ పిల్ల పడిపోయింటే పైట జార్చుకొని పురుషులైతే ఎగిరిపోయి అది అసలు కాదు. అలాంటి సంఘాలకు వెళ్ళకండి, అలాంటి వ్యక్తులతో సావాసం చేయకండి, అలాంటి దైవజనులతో మీరు సావాసం చేయకండి. వారు సాధారణ దైవజనులు తప్ప దైవజనులు కాదు. వాక్యాన్ని వక్రీకరించి దేవుని ఉగ్రత కింద ఉన్నవారు వారు. దయతో మీరు గమనించండి, గ్రహించండి, మీ బతుకులు మీ జీవితాలు మార్చుకోండి. ఈ భాషలు కూడాను అపోస్తులతో క్లోజ్ అయిపోయిన తర్వాత మళ్ళీ లేదు. దీన్ని మళ్ళీ కొంతమంది ఏంటంటే వీడికి తెలుగు వస్తుంది, ఓ మీటింగ్ పెడతాడు, వీడు ఇంగ్లీష్లో చెప్తుంటే పక్కడు డబ్బింగ్ చెప్తుంటాడు అనమాట. దేన్ వాయ్ జీసస్ ఖేమ్ అంటుంటే ఈ పక్క ఇదిగో యేసు ప్రభు వచ్చేసి అన్నాడు అంట. ఇదంతా జనాలకి షో చేయడం, మ్యాజిక్ చేయడం, డబ్బుల్ని దోచుకోవడం, క్రీస్తుని వ్యాపారంగా చూపించడం. దయతో మీరు గమనించి సరి చేసుకొని మీ బతుకుల జీవితాలు మార్చుకోవాల్సిందిగా మళ్ళీ ఈ వాక్యాన్ని మళ్ళీ మీరు స్టడీ చేసి ఇది అవునా కాదో వాస్తు గ్రహించి వారి నుండి పక్కకు వచ్చి క్రీస్తు సంఘాలు ఎక్కడైనా ఉంటే సత్య సంఘాలు అక్కడికి వెళ్తే ఇలాంటి విషయాలు సత్యవాక్యం ఉన్నట్టుగా వాళ్ళు చెప్తారు. అబద్ధానికి తావుండదు, అసత్యానికి తావుండదు. వారు నిజమైన దైవజనులు. క్రీస్తు సంఘంలో ఉన్న దైవజనులని నిజమైన దేవుడు. అక్కడ ఉన్నటువంటి వాక్యమే సత్యవాక్యం. ఎక్కడ కూడా ఉండే అవకాశమే లేదు. క్రీస్తు సంఘమే దేవుడు కట్టిన సంఘము, క్రీస్తు స్వరక్తమిచ్చిన సంఘము. అందరూ సభ్యులుగా ఉండండి. ఆ సభ్యుడిగా ఉన్న దైవజనుల దగ్గర వాక్యం నేర్చుకోండి, నిత్య జీవాన్ని చేపట్టండి. మీ అందరికీ ప్రభువుని యేసుక్రీస్తు వందనాలు. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మీ అందరికీ